ఫ్రెండ్స్, మనం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సి వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిఏఎస్ఎఫ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద మిషన్స్ అండర్ ది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎన్ఏపిసిసిలో మనకి మిషన్స్ ఏవి అని అడుగుతున్నారు. 3 మిషన్స్ ఇచ్చారు. వాటిల్లో ఎన్ఏపిసిసిలో పార్ట్ ఏవి అని అడుగుతున్నారు. మనకి ఎన్ఏపిసిసి 2008లో లాంచ్ అయింది, జూన్ 13th. మనకి 2008లో లాంచ్ అయింది. 8 మిషన్స్ ఉంటాయి. నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఎన్ని మిషన్స్ ఉంటాయి? 8 మిషన్స్ ఉంటాయి. ఆ 8లో మనకి నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఈ 3 కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో పార్ట్. కాబట్టి ఆన్సరు ఆప్షన్ డి, 1, 2 and 3. మనకి ఏపీపీఎస్సి వారు ఈ క్వశ్చన్ అడిగారు. హౌ మెనీ కోర్ మిషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎన్ఏపిసిసిలో ఎన్ని కోర్ మిషన్స్ ఉన్నాయి అని అడిగారు. మనం చెప్పుకున్నాం కదా, 8 ఉన్నాయి. 2008లో లాంచ్ అయింది. 8 కోర్ మిషన్స్ ఉన్నాయి. ఆ 8 కోర్ మిషన్స్ ఏంటంటే, నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈ 8 ఒకసారి చూసుకోండి, కీ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. 8 ఉన్నాయి మనకి. ఎన్ఏపిసిసిలో 2008లో లాంచ్ అయింది, జూన్ 13th. మనకి 8 మిషన్స్లో కీవర్డ్స్ సోలార్, ఎనర్జీ ఎఫిషియన్సీ, హ్యాబిటాట్, వాటర్, గ్రీన్ ఇండియా, హిమాలయ, నాలెడ్జ్, అగ్రికల్చర్. ఈ విధంగా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.